వెల్కమ్ బ్యాక్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మంత్రి నారాయణ పర్యటించారు. పట్టణంలో పలు వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన హౌసింగ్ బోర్డు పార్క్ అభివృద్ధికి ₹1 కోటి మంజూరు చేశారు. అనంతరం జరిగిన కూటమి నేతల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర నిధులను దారి మళ్లించి మున్సిపల్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని మండిపడ్డారు. 4,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా డ్రైనేజీల ఆధునీకరణ, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు చేస్తామన్నారు. నిలిచిపోయిన టిట్కో ఇళ్ల మౌలిక వసతుల కోసం 4,500 కోట్ల రూపాయలు కేటాయించామని, జులై నాటికి ఇళ్ల పంపిణీ పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. అమలాపురం మున్సిపల్ కార్పొరేషన్ని విజిట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ శాసనసభ్యులు, తర్వాత పార్లమెంటు సభ్యులు మరియు ఇక్కడ ప్రజాప్రతినిధులతో కలిసి ఈరోజు యాక్చువల్గా ఒక పార్కును విజిట్ చేసాము. అదేవిధంగా డ్రైన్స్ని విజిట్ చేసాము. అదేవిధంగా ఒక డంప్ యార్డ్ విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా మెహ్మా వాళ్ళు యాక్చువల్గా ఒక టీ స్టాల్ దాన్ని యాక్చువల్గా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎస్సీ ఫండ్ కింద ఒక 2 కోట్ల రూపాయలు ఇచ్చామో దాని యొక్క రోడ్డు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈ యొక్క మున్సిపల్ శాఖలో గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఈరోజు ఫైనాన్షియల్గా ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైంది. అన్ని ప్రతి డిపార్ట్మెంట్ని గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల, అంటే ఒక ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో అవగాహన లేకే. ఎందుకంటే ఎవరైనా కుటుంబంలో 20,000 జీతం వచ్చేవాళ్ళు తీసుకున్నా, ఆ 20,000 జీతం వచ్చేవాళ్ళు మగుడు పడాలి ఇద్దరు చక్కగా భార్యాభర్తలు కూర్చొని డిస్కస్ చేసుకొని ఇంటికి రెంట్ ఎంత కట్టాలా ఆ 20,000, లేదా ఈఎంఐ ఉంటే ఈఎంఐ ఎంత కట్టాలా, పిల్లల చదువుకి ఎంత, తిండికి ఎంత, కరెంటు బిల్లు ఎంత, ఇలా యాక్చువల్గా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటారు. 20,000 జీతం వచ్చేవాడు చేసుకుంటారు, 10,000 జీతం వచ్చేవాడు చేసుకుంటారు, 50,000 జీతం చేసుకుంటారు.